ఒక 3000 మంది యూత్ ఉన్నారు. వాళ్ళకు మాట్లాడమని పిలిస్తే నేను వాళ్ళకి క్వశ్చన్ అడిగాను. నోర్మోయ్ నీకేం తెలుసు, ఈ మాట ఎంతమంది మీ జీవితంలో విన్నారంటే దాదాపుగా అందరూ విన్నారు. ఈ మాట ఎవరు ఎవరిని అంటారు? కేరళలో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని పాయిజన్ చేసి మర్డర్ చేసిందని ఉరిశిక్ష చేశారు. అది కూడా చూస్తున్నాం మనం. సరే, విమెన్ కూడా క్రూయల్ గా ఉంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, మెన్ లో అయితే ఇంకా విపరీతంగా జరుగుతుంది. ఏమంటారు? మనకు భారతదేశంలో రిలేషన్షిప్స్ ని రెస్పెక్టబుల్ గా బిల్డ్ చేసుకోవటం రాదు, రెస్పెక్టబుల్ గా బ్రేక్ చేసుకోవటం రాదు. అసలు మనకు రిలేషన్షిప్స్ లో ఎగ్జిట్ ఉండదు. ఆల్సో సెక్స్ అనేది కూడా ఎంత టాబు మన సమాజంలో అయ్యేసరికి పెళ్లి చేసుకుంటేనే ఫిజికల్ రిలేషన్షిప్ ఇది ఇంకొకటి. తల్లిదండ్రులు అది ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే మా మాట వినకుండా ఇది చేసుకుంది కాబట్టి ఇది ఫెయిల్ అయితే అప్పటికి వాళ్ళకి ఈగో సాటిస్ఫై. హలో ఎవ్రీవన్. రోజు పేపర్లో మనం చూస్తున్నప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ ఒక క్రూయల్ గ్రూసమ్ మర్డర్ కానీ సూసైడ్ కానీ అయ్యో ఇట్లా అయిందా అని అనిపించేటట్టు రోజు వార్తలు వస్తున్నాయి. మనకు అనిపిస్తుంది సమాజం ఎటుపోతుంది, ఎందుకు ఇంత దారుణమైన అవుతున్నాయి అని కూడా అనిపిస్తుంది. నార్మల్ పీపుల్, ఒక సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఒక నార్మల్ డైలీ వేజ్ వర్కర్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా సూసైడ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవడాలు, క్రూయల్ మర్డర్స్, కిల్లింగ్స్ ఇట్లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జనాలలో క్యూరియాసిటీ కూడా అంతే విపరీతంగా ఉంటుంది. అసలు ఈ విషయం మీద రూట్ కాజ్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజు నేను ఇంకా వనజ మ్యామ్ వచ్చాం. హాయ్ దీప్తి. హాయ్ మ్యామ్. సో ఈ రోజు పేపర్లో కూడా చూసినాం మనము, ఒక మదర్ ఇద్దరు పిల్లలను చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుంది. మనకు అనిపిస్తుంది ఎట్లా జరుగుతాయి ఇట్లాంటివి, ఎందుకు జరుగుతాయి అనిపిస్తుంది. కేరళలో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని పాయిజన్ చేసి మర్డర్ చేసిందని ఉరిశిక్ష చేశారు. అది కూడా చూస్తున్నాం మనము. సరే, విమెన్ కూడా క్రూయల్ గా ఉంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, మెన్ లో అయితే ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి. ఏమంటారు మీరు? అంటే ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది, వైలెన్స్ లో ఎప్పుడూ కూడా పవర్ డైనమిక్స్ ఉంటాయి. మనం ఆ బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ మర్చిపోతే మనం వైలెన్స్ అర్థం చేసుకోలేము. అంటే ఎవరికైతే పై చేయి ఉంటుందో జనరల్గా వాళ్ళకే ఒక డైలీ లైఫ్లో కానీ జీవితంలో భాగంగా వైలెన్స్కి అవకాశం ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి రెండో వైపు నుంచి కూడా వైలెన్స్ ఎప్పుడు తిరుగుబాటుగానే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఇటువైపు నుంచి కూడా స్కీమింగ్ ఉండటం నేను కాదనట్లే ఉంటాయి. బట్ జనరల్గా పవర్ డైనమిక్స్లో ఎవరు ఈ నిచ్చెన మెట్లలో పైన ఉంటారో వాళ్ళకే, పవర్లో పైన ఉంటారో వాళ్ళకే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చదివే వార్తలు చూడండి, ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయిని చంపేసినా లేదా అమ్మాయి వల్ల అబ్బాయికి ఏదైనా జరిగినా కూడా అది చాలా పెద్ద వార్త అవుతుంది. బట్ అమ్మాయిల మీద జరిగేవి అంత పెద్ద వార్తలు కావు. అంటే ఒక్కొక్కసారి అవుతాయి కానీ జనరల్గా కావు. ఎందుకంటే ఇది యాక్సెప్టెడ్ నార్మల్సీ, అంటే ఇట్లా జరుగుతూనే ఉంటుంది అని. మామూలుగా కూడా వార్తలో ఒక మాట చెప్తారు, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అని. సో ఇక్కడ కూడా అదే, అంటే వైలెన్స్ అనేది అమ్మాయిల మీద ఉన్నంతసేపు అది పెద్ద వార్తగా ఉండదు. అది అన్లెస్ గ్రూసం అయితే తప్ప. ఇప్పుడు చూశారు కదా, చంపేసి ముక్కలు కోసేసి కుక్కర్లో ఉడకబెట్టి అట్లా చేస్తే తప్ప వైలెన్స్ అనేది రిపోర్ట్ అవ్వదు. బట్ ఇటు నుంచి జరిగినప్పుడు ఆ వైలెన్స్ అనేది రిపోర్ట్ అవుతుంది. సరే, ఎటు నుంచి జరిగినా కూడా రెండు కనపడుతున్నాయి. ఒకటి చంపేయటం లేదా చచ్చిపోవటం. ఈ రెండిటికి కూడా ఒక బేసిక్ రీజన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిలేషన్షిప్లోంచి వాళ్ళకి ఎగ్జిట్ లేకపోవటం వల్ల ఇది జరుగుతుంది. ఇటు కానీ అటు కానీ. మనకు భారతదేశంలో రిలేషన్షిప్స్ని రెస్పెక్టబుల్గా బిల్డ్ చేసుకోవటం రాదు, రెస్పెక్టబుల్గా బ్రేక్ చేసుకోవటం రాదు. అసలు మనకు రిలేషన్షిప్స్లో ఎగ్జిట్ ఉండదు. ఎగ్జిట్ లేకుండా ఎంటర్ అయిపోతాం. మనం ఎంటర్ అవుతున్నప్పుడు కూడా చాలా హేస్టీనెస్ ఉంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నువ్వు నేను కూడా. ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే లేదా అబ్బాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అని. చిన్నప్పుడు వాళ్ళు స్కూళ్ళల్లో ప్రేమించుకుంటారు, వాళ్ళు పెరిగి పెద్ద అవుతుంటే డిఫరెంట్ పీపుల్గా మారిపోతుంటారు. కానీ నేను ప్రేమించాను, ఈ ప్రేమ పవిత్రమైంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనే దాంట్లో ఉంటారు. ఇది పేరెంట్స్ కూడా ప్రేమించింది అంటే పెళ్లి చేసుకుంటుందేమో, ప్రేమించాడు అంటే పెళ్లి చేసుకుంటాడేమో అని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని వదిలేసి ఓకే, మీరు మీ జీవితం కొనసాగించండి, మీ చదువులేపి ఉద్యోగాలు వచ్చాక అప్పటికి కూడా ఇదే ఫీలింగ్ ఉంటే అప్పుడు చూద్దామని మనము చెప్పము, వాళ్ళకి కూడా అనిపించదు. ఇది తప్పు అని అందరు చెప్తున్న కొద్దీ దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో ఎంటర్ అయిపోతుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి ఉంది కదా, ఆమె పరిస్థితి అదే. చూడు, ఆమె మంచి కుటుంబం నుంచి వచ్చింది. మంచి కుటుంబం అంటే ఇక్కడ నా ఉద్దేశం బాగా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చింది.
ఆ అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ అబ్బాయి ఎవరో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆ రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేసే టైం ఉండట్లే వీళ్ళకు. వెంటనే అటు నుంచి ఆ అబ్బాయి డెఫినెట్గా ఇలాంటి కేసెస్లో మగపిల్లలు పెళ్లి వైపు లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు లీడ్ చేస్తారనేది మనకు తెలుసు. ఎందుకంటే ఈ అమ్మాయి కాస్త డబ్బులున్న కుటుంబం నుంచి వచ్చింది, చదువుకుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ బైట్ కిందగా చూసి వాళ్ళు లీడ్ చేస్తారు. లీడ్ చేసినప్పుడు కూడా వీళ్ళకు కూడా ఒక చిన్న పాయింట్, ఆల్సో సెక్స్ అనేది కూడా ఎంత టాబు మన సమాజంలో అయ్యేసరికి పెళ్లి చేసుకుంటేనే ఫిజికల్ తప్ప. రిలేషన్షిప్ అవును, అనేది ఇంకొకటి. సో అవును, జస్ట్ బికాస్ హీ సమ్వన్ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్, వాళ్ళు పెళ్లి చేసుకొనే చేయాలి అని అవును, అనుకున్నప్పుడు అవును. రిలేషన్షిప్ అంటే టీనేజ్ అమ్మాయిలు, టీనేజ్ అబ్బాయిలు వీళ్ళు ఏంటంటే దానితోటి మోటివేట్ అయ్యి కానీ, లేకపోతే ఒకవేళ జరిగిపోయింది ఏమైనా అన్నప్పుడు దానితోటి మోటివేట్ అయ్యి పేరెంట్స్ ఏనో లేకపోతే ఎవరైనా పిల్లలు పెళ్లి చేయడం కానీ ఇట్లాంటివి. వెరీ ఇంట్రెస్టింగ్. మన దగ్గరికి నన్ను మోసం చేశాడు అని వస్తుంటారు చాలా మంది. అబ్బాయిలు కూడా అంటుంటారు నన్ను మోసం చేసింది. ఏంటి మోసం చేసింది అంటే, మేమిద్దరము ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాము, ఇప్పుడు కాదంటే మోసం కదా అని. అంటే పెళ్లికి ముందు రిలేషన్షిప్స్ అనేవి మనం ఒప్పుకున్నామా ఒప్పుకోలేదా, భారతీయ సమాజం గురించి ఏం మాట్లాడుకున్నా భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఉన్నాయి కూడా. పెళ్లికి ముందు సంబంధాలు ఉన్నాయి, పెళ్లి తర్వాత సంబంధాలు కూడా ఉన్నాయి. అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీప్తి, మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ప్రధానంగా ఉండేది ఫిజికల్ అట్రాక్షనే. సరే, దాన్ని ఆ ఫిజికల్ అట్రాక్షన్ వల్ల ఒక రిలేషన్షిప్లోకి వెళ్తారు, దాన్ని లీగలైజ్ చేస్తే పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత పిల్లలు పుడతారు, ఫ్యామిలీ ఏర్పడుతుంది, ఈ ఫ్యామిలీ కోసం ఆస్తులు సంపాదన ఇదంతా తర్వాత. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? అట్రాక్షనే, ఫిజికల్ అట్రాక్షనే. ఇంక అందులో వేరే ఇంకేదైనా ఉందని కూడా నేను అనుకోను. ప్రేమ అంటే కూడా జనరల్గా ఫిజికల్ అట్రాక్షనే కదా. సో కాబట్టి సమస్య అంతా ఇక్కడే ఉంటుంది. మీ ఇంతకుముందు నువ్వు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే తప్ప ఇద్దరు కలిసి ఉండకూడదు. కలిసాం కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరికీ పడకపోతే విడిపోయే మార్గం లేకుండా ఈవిడొక వేరే బయట రిలేషన్షిప్లోకి, అతను బయట ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళటం, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్. జనరల్గా ఎట్లా ఉంటుందంటే, అబ్బాయి వెళ్తే ఒక సమస్య, అమ్మాయి వెళ్తే ఇంకా పెద్ద సమస్య రిలేషన్షిప్స్లోంచి. కానీ ఎవరు కూడా దీని నుంచి బయటకు వచ్చేద్దాం అని అనుకోరు. ఇప్పుడు ఆ కేసు ఉంది, మన కుక్కర్లో ఉడకబెట్టాడు అని చెప్తున్న కేసు. అది కూడా అతను వివాహేతర సంబంధం. లీగల్ ఇల్లీగల్ అనే మాట నాకు వాడటం పెద్దగా ఇష్టం ఉండదు. పెళ్లిలో ఉండి సంబంధమా, పెళ్లి బయట సంబంధమా అంతే. బట్ చాలాసార్లు మీకు ఇందులో ఏం జరిగింది అన్న దాంతో సంబంధం లేకుండా ఆ వార్తకు కింద నేను చాలా కామెంట్స్ చూశాను. అతను ఆమెను చంపేశాడంటే ఆమె ఏం చేసి ఉంటుందో, వెంటనే ఆమె ఏదో చేసి ఉంటుంది, ఆమె ఇంకెవరితోనో సంబంధం పెట్టుకుని ఉంటుంది. అంటే మగవాళ్ళు చేసే వైలెన్స్కి ఒక రీజన్ ఉంటుందని చాలామంది నమ్ముతారు. అంటే ఇంత కాలంగా, ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా అదేదో కారణం వల్లనే, ఆమె ఏదో తప్పు చేయటం వల్లనే జరిగింది అనేది ఉంటుంది. అది కూడా ఒక రీజన్. చాలాసార్లు ఆడవాళ్ళు వైలెన్స్ బయటకు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరంటే వీళ్ళని తప్పులు పెడతారు అని. మీకు ఆఫీసుల్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో కూడా అదే కదా. నిన్నే ఎందుకు చేశాడు అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. మమ్మల్ని అనలేదే, పక్కన అమ్మాయిలే అంటారు. అతను మాతో ఎప్పుడు అట్లా బిహేవ్ చేయలేదు, నీతో ఎందుకు బిహేవ్ చేశాడు అంటారు కదా. సో ఈ సమస్యలు చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడికి వస్తే ఈ అమ్మాయిది నిజంగా చాలా విషాదం. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన చాలా విషాదం. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళింది. ఈ రిలేషన్షిప్స్లోకి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వెళ్ళినప్పుడు ఒక సమస్య ఉంటుంది దీప్తి. అది చాలామంది మనం చూసాం కూడా. తల్లిదండ్రులు అది ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే మా మాట వినకుండా ఇది చేసుకుంది కాబట్టి ఇది ఫెయిల్ అయితే అప్పటికి వాళ్ళకి ఈగో సాటిస్ఫై అవుతుంది. అంతేగాని ఏదో రకంగా అది సక్సెస్ అవ్వాలి, పోనీ అవసరమైతే మనం హెల్ప్ చేయాలని చాలామంది అనుకోరు. అందుకనే కదా వెళ్ళిపోయిన ఆడపిల్లలకు పిండాలు పెట్టేస్తారు, కర్మలు చేసేస్తారు. ఇక్కడ ఏం జరిగిందన్నది మనకు తెలియదు, ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్ళలేను, మళ్ళీ జీవితం నిర్మించుకోలేను అనే ఒక కండిషన్కి వెళ్ళింది. పరువు కూడా ఉందనుకో అక్కడ. అతను దొంగ అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి బాగా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చింది. నేను అనుకోవటం అమ్మాయి ఏజ్ కూడా చాలా చిన్నది, 30 years. అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి క్లాస్మేట్స్లో 90% మంది ఎక్కడో విదేశాల్లో ఉండుంటారు, అమెరికాలోనో అక్కడో ఇక్కడో చదువుకుంటూ ఉంటారు కదా. సో వర్క్ చేస్తూ ఉండుంటారు, మంచి లైఫ్ ఉండుంటుంది. ఆల్రెడీ వాళ్ళందరితో ఒక కంపారిజన్లో నా జీవితం ఇట్లా అయిందనే ఒక బాధ ఉంటుంది. ఇదంతా పోగొట్టడానికి అవసరమైన ప్రేమ లేదు అందులో. పెళ్లి దాకా ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత లేదు. అతను గాలికి తిరుగుతున్నాడు, బాధ్యత తీసుకోవట్లే.
బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు, మనందరికీ తెలిసిందే కదా. ఊరికే వచ్చి ప్రేమ చూపించడం కాదు కదా, బాధ్యత తీసుకోవాలి కదా. అది లేదు. ఈ మొత్తం వల్ల అమ్మాయి వెనక్కి వెళ్ళలేననుకోవటము, వెనక్కి వెళ్తే కూడా తల్లిదండ్రులు మళ్ళీ తీసుకుంటారన్న నమ్మకం లేకపోవటము, అన్నిటికీ మించి మళ్ళీ జీవితాన్ని నిర్మించుకోగలను అనే ఒక నమ్మకం ఆమెకి సమాజం నుంచి రాకపోవటం, అది ప్రధానమైన కారణం అని నేను అనుకుంటున్నాను. దానికి ఒక రకంగా తెలిసి తెలియక అందరూ చేసే కామెంట్స్ కారణం. అంటే అట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్లల మీద ఇదైతే ఇక మతాంతర వివాహం వివాహం తెలిసిందే కదా. ఇంకా లవ్ జిహాదీ అని వాటికి మొదలు పెట్టేసే ఉంటారు. అదే రోజు కుక్కర్లో ఉడకబెట్టింది మాట్లాడరు, కానీ లవ్ జిహాదీ అయితే మాట్లాడతారు కదా. అయితే మ్యామ్ ఇందులో రెండు విషయాలు. ఒకటి ఏంటంటే చాలా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కి చుట్టే ఇది తిరుగుతుంది. ఎందుకంటే ఒకటి చిన్న ఏజ్ లో ప్రేమించుకున్నా పెద్ద ఏజ్ లో ప్రేమించుకున్నా మ్యారేజ్ అనేదే కంక్లూజన్ కింద చూపిస్తారు సినిమాలలో. అవును, కల్చర్ లో మ్యారేజ్ అనేది ఒక ఎండ్ కార్డ్, శుభం అవును, పడుతుంది. సో తర్వాత ఉండే ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ చూపెట్టిన దాఖలాలు తక్కువ ఉంటాయి. అవును. సో దాంతో ఏంటంటే ఇప్పుడు టీనేజ్ లో ఇన్ఫాక్చుయేషన్ అంటే సినిమాల్లో మనం చూసేది ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఈజ్ ద పినకల్ దట్ దే కెన్ రీచ్. అవును, దాన్ని దాటి అది ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ వెనక్కి పోవచ్చు, నువ్వు సొంతంగా నీ లైఫ్ బిల్డ్ చేసుకోవచ్చు, కొంత నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే నీకు సపోర్ట్ దొరుకుతుంది, పిల్లలను చూసుకోవచ్చు. ఇట్లాంటి ఒక మైండ్ సెట్ కానీ ఇట్లాంటి ఒక ఆలోచన అమ్మాయికి రాలేదు అంటే సమాజం అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఇట్లాంటి ఒక క్రియేట్ చేయడంలో. 100% రెండు ఇందులో ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అనే ఒక భావన ఏదైతే ఉందో అది సినిమాల నుంచి వచ్చింది విపరీతంగా. అంటే ఒకప్పుడు 16-17 ఏళ్ల వయసులో ప్రేమలో పడేవాళ్ళు ఇప్పుడైతే 12-13 ఏళ్ల వయసు నుంచే ప్రేమలో పడుతున్నారు. అది యాక్చువల్గా ప్రేమ కాదు, వాళ్ళు ప్రేమ అనుకుంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక డీపర్ ఎమోషన్, బట్ ఇదంతా కూడా ఇన్ఫాచ్యుయేషన్స్, అట్రాక్షన్స్. కానీ పిల్లలు అదే ప్రేమ అనుకుంటారు, తేడా తెలియదు కదా. ప్రేమకు సంబంధించిన భావన రావడానికి నేను అనుకోవటం ఒక 20-25 ఏళ్ళు వస్తే గానీ అటువంటి ఒక డీపర్ ఎమోషన్ రాదు మనుషులకు అనుకుంటున్నాను. అప్పటిదాకా ఉండేదంతా కూడా ఉత్త ఆకర్షణ. ఈ ఆకర్షణకి ప్రేమకు తేడా తెలియకుండా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న సమాజం అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకోవడం మొదలు పెడితే చాలు, ఏంటి వీళ్ళు, నువ్వు అసలు అతన్ని ఎందుకు కలుస్తున్నావు, అమ్మాయిని ఎందుకు కలుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, వాడితో ఏం పని, నీకు మాట్లాడాలంటే పెళ్లి చేసుకొని మాట్లాడు. మాట్లాడు, సో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకో, పెళ్లిళ్ళు చేస్తే పెళ్లిళ్ళు ఇట్లానే ఫెయిల్ అవుతాయి. పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి. ఒక చైల్డ్ మ్యారేజెస్ మీద ఫిలిం చేస్తున్నాను నేను. అది చేయటం కోసం ఒక ఊరికి వెళ్ళాను, ఒక విలేజ్ సెట్టింగ్లో అదంతా చేశాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, ఏంటి ఫిలిం అంటే ఇట్లా చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు అనే దాని మధ్య చేస్తున్నాం అంటే, ఆ పెళ్ళిళ్ళు చేయకపోతే వాళ్ళు కాలేజీకి పోయి ప్రేమించి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు అన్నాడు. అంటే నేను అన్నాను, అంటే మీరు చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది కులాన్ని కాపాడుకోవటానికేనా అన్నాను. అంటే ఎవరో ఒకళ్ళంటే వేరే కాస్ట్ వాళ్ళని. అంటే బేసిక్గా పెద్దవాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు కాలేజీకి పోతే వీళ్ళకి చాలా మంది పరిచయం అవుతారు, అప్పుడు వాళ్ళు ప్రేమించుకుంటారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసేసేయాలి. అందుకే మీకు ఇప్పటికీ భారతదేశంలో 30% ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ అంటే అండర్ 18 కాదు నేను చెప్పేది, అండర్ 14 జరిగిపోతాయి ఇప్పటికి పెళ్ళిళ్ళు. 8వ తరగతి 9వ తరగతి 10th ఫినిష్ కాకుండా పెళ్ళిళ్ళు చేసేస్తారు, లేదా 10th ఎగ్జామ్స్ రాయగానే పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి హై స్కూల్ ఉన్న చోట. తెలంగాణలో అయితే కొన్ని హై స్కూల్స్లోకి వెళ్తే, ముఖ్యంగా మహబూబ్ నగర్ వైపు స్కూల్లో మంగళసూత్రాలు మట్టెలు ఉన్న ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. అంటే 13-14 ఏళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుంటే వాళ్ళు ఇంకా స్కూల్కి వస్తూ ఉంటారు. సో ఒకవైపు కులాన్ని కాపాడుకోవడానికి ఆడపిల్లల్ని బలిపెడుతుంటారు, మరొక వైపు అసలు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు అంటేనే వెంటనే అది ఏదో ఒకటి డిఫైన్ చేయాలి. నిజానికి వాళ్ళు డిఫైన్ చేసే కండిషన్లో ఉండరు, అదేంటి అనేది ఒక ఆకర్షణ ఉంటుంది డెఫినెట్గా. దాన్ని డిఫైన్ చేసేదాకా వెంట పడతారు. ఏంటి మీరు లవర్సా ఫ్రెండ్సా చెప్పాల్సిందే అప్పటికప్పుడు. ఒకవేళ లవర్స్ అంటే మీరు పెళ్లి చేసుకుంటారా లేదా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ 14-15 ఏళ్ల వయసు, చాలా సార్లు ఇంటర్మీడియట్లో 16-17 ఏళ్ల వయసు, లేదా డిగ్రీలో 17-18. అంటే ఒక టీన్స్లోనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఒక ఫోర్స్ ఆ పిల్లల మీద ఉంటుంది. బేసిక్లీ బయట దేశానికి మన దేశానికి డిఫరెన్స్ మ్యామ్ ఏంటంటే ఇప్పుడు టీనేజ్ లో ఇన్ఫాక్చుయేషన్ ఉండడం అనేది సహజము, ఎమోషన్స్ ఉండడం అనేది సహజము, క్యూరియాసిటీ ఉండడం అనేది సహజం. కానీ మన దగ్గర ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీ తోటి ఏదైతే ఒక అట్రాక్షన్ పిల్లలలో వస్తుందో దాన్ని కూడా ప్రేమ అని అనుకోవడము, దానికి ఒక
ఏమంటారు పినకల్ మ్యారేజ్ అని అనుకోవడము. దాని అవును. తర్వాత ఆ ఏజ్ లో వాళ్ళకి ఇంకా పూర్తిగా ఒపీనియన్స్ ఫామ్ కాకముందే ఈ డెసిషన్ అనేది, అది ఎట్లా ఉందంటే నీ లైఫ్ లాంగ్ ఒక వ్యక్తితో కలిసి ఉండడానికి తీసుకునే నిర్ణయం అంత చిన్న ఏజ్ లో తీసుకోవడం అనేదే ఫ్లా కదా. అవును. అయితే సమస్య ఏంటి చెప్పమంటారా? చిన్న పిల్లలు అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి వ్యతిరేకించే తల్లిదండ్రులు పిల్లల తరపున ఆ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరినన్నా అదే. ప్రేమిస్తారేమో ఆ నిర్ణయం తప్పు అని నమ్మి వీళ్ళు మాత్రం తీసుకుంటారు. అసలు 13, 14 ఏళ్ల వయసులో లేదా 15, 16 నా ఉద్దేశం అయితే అండర్ 20 అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వటం అనేది కంప్లీట్గా తప్పు. అంటే షార్ట్ టర్మ్లోకి ఎంటర్ అవ్వచ్చా అని ఎవరైనా అంటారు. ఎందుకంటే మనకు అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నువ్వు ఎక్స్‌ప్లోర్ చెయ్యండి. మనుషులతో మాట్లాడండి. అర్థం చేసుకోండి. ఎంతసేపు మూసిపెట్టేసి ఉండి ఒకసారి సడెన్‌గా ఎవరితోనా మాట్లాడితే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. యూ డోంట్ ఈవెన్ అండర్‌స్టాండ్ అవతల మనిషిని ఎట్లా అర్థం చేసుకోవాలో నీకు తెలీదు గదా! ఒక జోక్ చెప్పనా నేను? పెళ్లి చేసుకొని విడిపోవటాన్నైనా అంగీకరిస్తారు గానీ, ప్రేమించుకొని విడిపోతే మాత్రం పెద్ద యుద్ధాలయిపోతాయి. అందుకనే చూడు చాలామంది వాళ్ళు ఏదో చిన్న వయసులోనో, ఇంటర్‌లోనో, డిగ్రీలోనో ప్రేమలో పడతారు. జనరల్‌గా ఇదే వయసులో ఇంటర్, డిగ్రీలోనే పడతారు. రేర్‌గా స్కూల్‌లో గూడా. వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు డిగ్రీ అయిపోయి, వాళ్ళు పీజీ అయిపోయే టైంకి వాళ్ళిద్దరూ భిన్నమైన వ్యక్తులుగా మారిపోతారు. దే ఫాల్ ఔట్ ఆఫ్ ద లవ్. కానీ మేమిద్దరం ప్రేమికులం అని చెప్పుకున్నాము. మేమిద్దరం కలిసుంటామని చెప్పాము. పైగా వాళ్ళిద్దరూ కూర్చొని చాలా కలలు కంటారు కదా! 50 ఏళ్ల జీవితాన్ని ఊహిస్తారు. ఏం జేయాలి? కమిట్మెంట్. ఎక్కడుండాలి? సో, సడెన్‌గా దాని నుంచి వాళ్ళకి బయటికి రావడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. దాంతో పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత బట్ బై దెన్ వాళ్ళు నిజానికి పెళ్ళయ్యే టైంకే వాళ్ళు దే హావ్ ఫాలెన్ అపార్ట్. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయటం ఇష్టం లేక. ఒకటి చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. దాంతో పెళ్లి చేసుకొని విడిపోతారు. నువ్వు గమనించావా? అందుకే చాలామంది ప్రేమ వివాహాలు విఫలమవుతాయంటే ఇదే కారణం. ఆ చిన్నప్పుడే అవును. వాళ్ళేదో ఇష్టపడతారు. బట్ ఒక 7, 8 ఇయర్స్ గడిచేసరికి ఇద్దరు భిన్నమైన వ్యక్తులుగా మారతారు. పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోతున్నప్పుడు ఇదేమంత పెద్ద విషయం. కానీ అక్కడ ఈ అవును. విడిపోవటానికి వాళ్ళకి ఈగోలు అడ్డం వస్తాయి. నేను బయట చూసే కేసెస్‌లో ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు తిరుగుతాడు. ఇప్పుడు అమ్మాయిలాగా ఆ ఖమ్మం జిల్లాలో జరిగిన అమ్మాయిలాగా. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. అయిపోయింది. ఇట్స్ ఎండ్. అయిపోయిన తర్వాత అవును. ఇంకా ఉండేదంతా ఏంటి జీవితంలో? బాధ్యతలు, పని, బరువు అప్పటిదాకా ఏముండవు గదా! పిల్లలు. పిల్లలు. వీటన్నిటితోటి ఇంకా ప్రేమనేది మిగలదు. సో, ఈ ఈ ప్రేమలో ఉన్నంత కాలం గూడా వీళ్ళకి బాధ్యత గుర్తుండదు. ఊరికే ఒక డ్రీమ్ ఉంటుంది గానీ, ఆ డ్రీమ్‌కి ఏం చేయాలన్న దానికి సంబంధించి వాళ్ళకేం క్లారిటీ గూడా ఉండదు. ప్రేమించుకుంటే పెళ్లి జేసుకోవాల్సిందే అనే ఒక భావన ఏదైతే ఉందో, అది కూడా చాలా ప్రాబ్లమాటిక్. దానివల్ల కూడా చాలా మంది ఇట్లా సఫర్ అవుతున్నారనిపిస్తుంది నాకు. కోర్టులు కూడా అంటున్నాయి కదా మ్యామ్, పవిత్రమైన ప్రేమ అని మొన్న కేరళలో జడ్జిమెంట్ లో వాళ్ళు అన్నారు, అమ్మాయికి ఉరిశిక్ష చేశారు. అదే ఆర్జీ కార్లో రేప్ చేసి మర్డర్ చేసిన వాడికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. సో ఇదొక పర్సెప్షన్ వార్ అయితే, ఇంకోటి అవును. ఏంటంటే ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మన దగ్గర ఎంతైతే చెప్తారో భారతదేశంలో వివాహం అనేది గొప్ప ఇది అని, దాంట్లోకి అవగాహన లేకుండా ఎంటర్ అవ్వడము, లేకపోతే దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదనుకోవడము, దీనివల్ల ఈ దాంతో వచ్చే బాధ్యతలు, దాంతో వచ్చే కమిట్మెంట్స్ తోటి స్ట్రెస్ అయిపోతున్నారు. బయట రిలేషన్షిప్స్ లోకి వెళ్తున్నారు. అక్కడ అది అది వికటించో ఇంకోటయ్యో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనో ఇట్లాంటి కేసులు చాలా చూస్తున్నాం మనం. ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవగాహన అనేది, అంటే టిపికల్ గా మన దగ్గర పెళ్లి చేయాలి అని అంటే అమ్మాయికి వంట నేర్పియాలి, ఇంటి పని నేర్పియాలి, ఇంతవరకే ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారు. అంటే పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. ఇద్దరు పని చేసుకోకపోతే నడవని నడవని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు. సో అట్లాంటప్పుడు వీళ్ళు బయటికి వెళ్తారు, బయట మనుషులకి ఎక్స్పోజ్ అవుతారు. అయినప్పుడు ఇంట్లో కంటే బెటర్ ట్రీట్మెంట్ వస్తుంది అన్న దగ్గర టిపికల్ గా ఇట్లాంటి ఒక అవకాశాలు కనిపిస్తుంటాయి. కానీ అట్లాంటి దగ్గరని ఇట్లాంటి వైలెన్సెస్, నిన్న వరంగల్లో ఒక ఆటో డ్రైవర్ ని కత్తితో పొడిచి చంపేయడం అనేది అందరు వీడియో తీసుకుంటున్నారు. సో అవును. అదెందుకు? సేమ్ థింగ్, వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయి తోటి రిలేషన్షిప్ లో ఉన్నారు, సంథింగ్ లైక్ దట్. సో ఇట్లాంటి, అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే సెక్స్ అనేది కానీ ప్రేమ అనేది కానీ వీటి చుట్టూ ప్యాషన్, క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు కదా. అవును. సో ఇట్లాంటి జరుగుతున్నాయి. ఇవి కాక ఏంటంటే అప్పుల వల్లనో ఇంకోటో ఇంకోటో ఈ సైకాలజీ ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ రిలేషన్షిప్ అనేది ఎంత పార్ట్ ప్లే చేస్తున్నాయి అంటే సమాజము ప్లస్ హ్యూమన్ రిలేషన్స్ ప్లస్ సొసైటల్ రిలేషన్స్.
దీనికి ఒక పూర్తిగా భిన్నమైన వైపు నుంచి కూడా నేను దీన్ని చూస్తున్నాను దీప్తి. నువ్వు అన్నట్టుగా ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయితే ఎగ్జిట్ లేకపోవడం, బయటకు రాలేకపోయే మార్గం లేదనుకోకపోవడం వల్ల వచ్చే వైలెన్స్. ఇప్పుడు అమ్మాయి కేరళ విషయంలో వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మాయి వద్దనుకుంది, వద్దనుకుంటే అతను ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను కూడా ఇక్కడ చూశాను, ఒక టీనేజ్ పిల్లలు వాళ్ళిద్దరిని ఏడాది పాటు వాళ్ళ చుట్టూ తిరిగాను నేను, ఎవరేం చేసుకుంటారో తెలియక. ఆ అమ్మాయి వద్దు అనుకుంది, వాళ్ళు ఏదో 8th క్లాస్ నుంచో 9th క్లాస్ నుంచో ఇష్టపడుతున్నారు, పీజీకి వచ్చారు. ఈ లోపల వాడు చదువు మానేసి గాలికి తిరగటం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయి షీ హ్యాడ్ ఎ బెటర్ కెరియర్. ఆ అమ్మాయి, నాకు ఇతను లాభం లేదు జీవితంలో, ముందుకు అతను పోలేడు, నేను పోలేడు, ఇప్పుడు నాకు ఆ ప్రేమ కూడా లేదు, వద్దనుకుంటే అతను ఒప్పుకోడు. నేను ఇంతకాలం నీ కోసం ఉన్నాను, నువ్వు ఎట్లా వదిలేస్తావు, నన్ను మోసం చేస్తావు, చేతులు కోసుకోవటము, చచ్చిపోతానని బెదిరించడము, చంపేస్తానని బెదిరించడము, ఇదంతా కూడా జరిగింది. అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ప్రేమ పుట్టడం ఎంత సహజమో, అది పోవటం కూడా అంత సహజం అనేది అర్థం కాదు. అసలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అంటే రిలేషన్షిప్స్ లో వైలెన్స్ అనేది, సహజీవనం అన్నారు, అది కూడా పోయింది. సిచ్యుయేషన్షిప్ అంటున్నారు, రిలేషన్షిప్ అంటున్నారు. ఇవన్నిట్లో కూడా వైలెన్స్ రోల్ మాత్రం తగ్గట్లే. ఇలాంటి వాటన్నిట్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ ఢిల్లీలో చంపేసిన అబ్బాయి, వాళ్ళు సహజీవనమే చేస్తున్నారు, పెళ్లి కూడా చేసుకోలేదు. అంటే లీగల్ గా దే డోంట్ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ అయినా కూడా అందులో కూడా వాళ్ళు ఇరుక్కుని పోయారు, బయటకు వచ్చే ఒక మార్గం లేదు ఇద్దరికి. ఒకళ్ళు వెళ్తానంటే ఇంకొకళ్ళు వెళ్ళనివ్వట్లేదు, దాంతో ఒకళ్ళొకళ్ళు చంపుకునే దాకా వెళ్తుంది. ఇవి ఇంత ఎక్కువ జరగటానికి నాకు ఒక్క రీజన్ ఏమనిపిస్తుందంటే, రైట్ నౌ ప్రపంచం మొత్తం కూడా అండ్ ఇండియాలో కూడా ఉన్న ఎకనామిక్ కండిషన్స్ అనిపిస్తుంది. ద వే ద ఎడ్యుకేషన్ ఈస్ బీయింగ్ టాట్, ఇవన్నీ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ స్కూళ్ళకి వెళ్తున్నారు, మంచి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, అంటే కాస్తో కూస్తో ఒక డీసెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఒక 10% ఉంటారు. ఒక 20-30% పిల్లలు చాలా హారిబుల్ స్కూల్స్కి వెళ్తారు. మధ్యలో కొంతమంది కొంచెం మోడరేట్ స్కూల్స్కి వెళ్తారు. బట్ ఈ స్కూల్స్లో కూడా ఎక్కడా ఒక జెండర్ ఎడ్యుకేషన్ లేదు. ఏమనంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు, దానికంటే ఎక్కువ జెండర్ ఎడ్యుకేషన్ కావాలి. జెండర్ ఎడ్యుకేషన్ లేదు. హౌ టు బిహేవ్ విత్ అదర్ సెక్స్ ఎవ్వరు చెప్పరు. పిల్లలు ఏమన్నా చేశారంటే వాళ్ళ మీద కత్తి పట్టుకుని, బెత్తం పట్టుకుని, నువ్వు తప్పుగా బిహేవ్ చేసావు అంటారు, నువ్వు రైట్గా ఏం బిహేవ్ చేయాలని ఎవరు చెప్పరు వాళ్ళకి. ఇళ్లల్లో చెప్పట్లేదు, ఎందుకంటే నువ్వు అన్నట్టుగా ఇద్దరు పని చేయాలి, పనిచేసే అది ఏ వర్గానికైనా తప్పట్లేదు ఇద్దరు పని చేయటం అనేది వాళ్ళ, అన్లెస్ దే ఆర్ రిచ్. ఇండియాలో ఇప్పుడు రిచ్ అనేది ఒక 1%, 2%, 10 ఉన్నారు, మిగిలిన 90% ఇద్దరు పని చేయాల్సిందే. భార్యాభర్త, అది కూలికి వెళ్ళే వాళ్ళైనా, ఆటో నడుపుకునే వాళ్ళైనా, ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళైనా, ఇద్దరు పనిచేయాల్సిందే. సో పిల్లలకు ఇవి నేర్పించే టైం కానీ, నేర్పించే వాతావరణం కానీ ఎవరికి ఉండట్లేదు, వాతావరణం లేదు బేసికల్గా. దాంతో వీళ్ళందరూ ఏం చూస్తున్నారు, క్రైమ్ చూస్తున్నారు, విపరీతంగా క్రైమ్ చూస్తున్నారు. ఎంత చూస్తున్నారంటే అందరూ, ఐ థింక్ బై ద ఏజ్ ఆఫ్ 17-18 క్రైమ్కి నంబైపోతున్నారు. అంటే కొడితే అవతల వాళ్ళకి నొప్పి కలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కొట్టడం అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ కింద చూస్తున్నారు, కానీ అవతల వాళ్ళ మీద ఇంపాక్ట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. నొప్పి, బాధ, వేదన, ఇటువంటి సహానుభూతి పోయింది. ఇంకొకటి ఎకనామిక్ అని చెప్పాను కదా, ఒకవైపు ఎడ్యుకేషన్ చాలా గందరగోళంగా ఉంది, ఈ అరకొర చదువులకు ఉద్యోగాలు లేవు. ఒక మనిషి జీవితాన్ని డిఫైన్ చేసేవి రెండే, ఒకటి ప్రేమ, ఇంకోటి పని. ఈ ఫెయిల్యూర్లో అతనికి సక్సెస్ కనపడేది ఒకే ఒక్క చోట, ప్రేమలో. ఒక అమ్మాయిని ఇష్టపడి లేదా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కనీసం అక్కడ ప్రైడ్ ఫీల్ అవుతారు సక్సెస్ఫుల్గా. కానీ సరైన ఉద్యోగం లేకపోతే మంచి అమ్మాయి కూడా దొరకదు. ఇప్పుడున్న కండిషన్స్లో మనకు తెలుసు కదా, మంచి అమ్మాయి కూడా దొరకదు. దొరకకపోతే వాళ్ళ పట్ల ఒక యాంటగనిజం డెవలప్ అవుతుంది. అంటే తనకు అందకుండా పోతున్నారు, ఎందుకు ఈ అమ్మాయిలు నన్ను ఇష్టపడరు. పైగా సినిమాలో చూస్తేనేమో ప్రతి పనికి మాలిన వాడికి అమ్మాయిలు పడిపోతుంటారు, నాకెందుకు పడరు. హీరోలందరూ మనకు తెలుసు కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పోకిరీలే ఉంటారు. ఈ పోకిరీలందరికీ అమ్మాయిలు పడితే నాకెందుకు పడట్లేదు, నాకేంటి లోపం, నాకెక్కడ తక్కువ. సో ఒక డెస్పరేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, యాంగర్ ఉంటుంది. సో దీంతో తన లైఫ్లో ఒక అమ్మాయి వస్తే వాళ్ళని పోనివ్వడానికి ఇష్టపడరు. ఖమ్మం కేసు అదే అనుకుంటున్నాను. అతని జీవితంలో ఒక అమ్మాయి రావటం అనేది చాలా పెద్ద విషయం. వచ్చిన తర్వాత అమ్మాయిని పోనివరిగా. ఒకవైపు సమాజమే వద్దంటుంది, నువ్వు ఒకసారి కమిట్ అయితే అందులోనే ఉండాల్సిందే, నువ్వు బయటకు రావద్దని, వీడు పోనివ్వడు. సో ఇది కూడా ఒక కారణం అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఒక హెల్దీ ఎడ్యుకేషన్, హెల్దీ వర్క్ ఎన్విరాన్మెంట్, హెల్దీ వర్క్ ఆప్షన్స్ ఇవి లేకపోవటం వల్ల కూడా యూత్లో వస్తున్న ఫ్రస్ట్రేషన్ అంతా రిలేషన్షిప్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. మన దగ్గర
పాన్ చూడడాన్ని వ్యతిరేకించినంత వయలెన్స్ చూడడాన్ని వ్యతిరేకించట్లేదు. అవును ఈ రోజు ఈ కుక్కర్ మర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఒక వెబ్ సిరీస్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి, సో అంత దారుణమైన వెబ్ సిరీస్ ఓటీటీలో ఉండడాన్ని ఎవరు ఖండించట్లేదు, ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. కానీ పార్న్ కానీ సెక్స్ కానీ దీనికి సంబంధించిన కాన్వర్సేషన్ కి మాత్రం ఇంకా సమాజం రెడీ కావట్లేదు. ఒకటది. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్, ఎంత దారుణమైన వైలెన్స్ ఉంటుంది మనం చూస్తున్నాం కదా. అంత వైలెన్స్ని పబ్లిక్ థియేటర్స్లో అలౌ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యూఏ సర్టిఫికెట్ అంటే ఏంటి? నేను ఆ మధ్య ఏదో ఒక సినిమా ట్రైలర్ చూసి భయపడిపోయాను. అది బట్ యూఏ సర్టిఫికెట్ తోటి థియేటర్కి వచ్చింది. సో వైలెన్స్ని గ్లోరిఫై చేయటం అంటే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వాడు మగాడు రాబుజ్జి అని, అతడు సినిమాలో అనుకుంటా. ఎప్పుడు అతను భయంకరంగా అవతల వాళ్ళని కొడతాడు, కొట్టినప్పుడు వచ్చే డైలాగ్ అంటే కొట్టటం మగతనం, అవతల వాడిని చంపేసి రావటం మగతనం. అంటే ఒక టాక్సిక్ మాస్కులినిటీని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అది అది రాజకీయాల్లో జరుగుతుంది, సినిమాల్లో జరుగుతుంది. మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి రెండే కదా. పాలిటిక్స్లో అటువంటి మ్యాచో మెన్, టాక్సిక్ మెన్ని హీరోస్ కింద చూస్తున్నారు. సినిమాల్లో అటువంటి టాక్సిక్ మెన్ని హీరోస్గా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు అదే హీరోయిజం కింద చాలా మందికి ఉంటుంది కదా. అట్లా చెయ్యని మగపిల్లల్ని చాలా హేళన కూడా చేస్తున్నారు, బుల్లీ కూడా చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. నువ్వు చేతకాని వాడివి, పనికి మాలిన వాడివి. అంటే మగవాడంటే వాడు ఒక వైలెంట్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి, అప్పుడే నువ్వు మగవాడివి అనే ఒకటి బాగా మనకు ఆ సొసైటీలో ఉంది. జనరల్గా కూడా చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎస్పెషల్లీ ఒక వాల్యూ షిఫ్ట్ ఏదైతే జరిగిందో, ఒకప్పుడు త్యాగం చేయడం గొప్ప విలువ, ఇప్పుడు సక్సెస్ అవటం గొప్ప విలువ. డబ్బులు సంపాదించుకోవడం గొప్ప. డబ్బులు సంపాదించడం గొప్ప విలువ. దానికోసం నువ్వేం చేసినా ఓకే, ఎందుకంటే ఈ విలువని నువ్వు పొందాలంటే దానికి నువ్వేం చేసినా ఒకటే. ఆ ఏం చేసినా ఒకటేలో అగ్రెషన్, వైలెన్స్ యాక్సెప్టెడ్ నామ్స్ కింద మారిపోయినాయి. మీరు ఇందాక మగతనం అంటే ఏంటి అని డెఫినేషన్ చెప్పినప్పుడు, ఇదే సమాజం కానీ పాపులర్ కల్చర్ లో అమ్మాయి అంటే చెప్పినట్టు వినాలి, పేరెంట్స్ చెప్పినట్టు వినాలి, భర్త చెప్పినట్టు వినాలి, అత్తమామ చెప్పినట్టు వినాలి అనే ఒక నామ్. భర్త ఏం చేసినా సపోర్ట్ చేయాలి, ఎంత వైలెంట్ అయినా సపోర్ట్ చేయాలి అనే అనే ఒక నార్మ్ క్రియేట్ చేస్తున్నారు. అట్లా కాదు అనుకోండి, అప్పుడు అది ఇంకొక రకమైన క్యారెక్టర్ గా చూపిస్తున్నారు. అండ్ కూడా ఇదంతా యాక్సెప్ట్ చేస్తుంది. అదే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత, అంటే నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఎంతో నవ్వుకుంటూ మీక్ గా ఉన్న అమ్మాయి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే బాధ్యతలు వస్తాయో, ఎప్పుడైతే కమిట్మెంట్స్ వస్తాయో, అప్పుడు కోపం వచ్చి నువ్వు ఇది తప్పు అని అన్నదాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. అవును. ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా, లవ్ అనేది డిఫరెంట్ అనేది. ఒక రిలేషన్షిప్ అంటే ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది పెళ్లితోటి రాదు, ప్రేమతోటి రాదు, అదొక కంటిన్యూస్ ఎఫర్ట్. అవును. ఇప్పుడు ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళతోటి మనం కనుక చూసినాం అనుకోండి, అదేంటంటే కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడతా ఉంటారు, కంటిన్యూస్ గా రెస్పెక్ట్, ఇద్దరి మధ్యలో ఒక గౌరవం ఉంటది, కమ్యూనికేషన్ ఉంటది. ఇట్లా ఒక రిలేషన్షిప్ కి చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవును. తర్వాత పిల్లలతోటి కూడా వచ్చే సమస్యలు, ఇద్దరు కలిసి ఎట్లా అంటే ఒక టీం లాగా ఎట్లా పనిచేయాలి, ఇది కూడా ఉండదు. ఆడవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి, మగవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి. అది సో మన మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ఈ ఫ్లాస్ వల్ల ఈ బయటికి రాలేకపోవడం, రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం అనేది తప్పు. అప్పుడేంటి, ఎవరికి తెలియకుండా ఒక రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, అది సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అది డివోర్స్ ని యాక్సెప్ట్ చేయరు, అట్లా అని ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఎవరికి తెలియకుండా ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడాన్ని కానివ్వండి, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం కానివ్వండి, మూడు పిల్లలు కొట్టుకోవడం కానివ్వండి, ఇదంతా యాక్సెప్టబుల్. ట్విస్టెడ్ మోరల్ వాల్యూస్ అనేటి ఎందుకున్నట్టు? అదే ట్విస్టెడ్ మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడే ముందు ఒక చాలా మంచి పాయింట్ రైజ్ చేసావు దీప్తి. ఐ థింక్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దట్. భారతదేశంలో ప్రేమకి సంబంధించిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి, కానీ ఇంట్లో పిల్లలు ప్రేమించుకుంటే ఇష్టపడరు, అరేంజ్డ్ మ్యారేజెసే చేసుకోవాలి, రైట్? అసలు అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రేమ ప్రీ కండిషన్ కాదు, కాబట్టి పోస్ట్ కండిషన్ కూడా కాదు. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటే పెళ్లి అనేది కానప్పుడు, పెళ్లి తర్వాత ప్రేమ ఉండాలని ఆశించడం హాస్యాస్పదం. ఇంకా మిగిలేదేంటి? ఓన్లీ బాధ్యత. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా తప్పనిసరిగా ఉండాల్సింది బాధ్యత. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు చెప్పిన రెండు, రెస్పెక్ట్ అండ్ కమ్యూనికేషన్. చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవడానికి, చాలా రిలేషన్షిప్స్ వైలెంట్గా తయారవడానికి, చాలా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ రావడానికి రీజన్ ఇవి రెండు లేకపోవటమే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ లేకపోవటం,
కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, మాట్లాడుకోరు. అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతాయి కదా, ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యలో నెల రోజులు టైం ఉంటుంది. నెల రోజులు రోజు రాత్రి 2 గంటల దాకా ఫోన్లో మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? నేను చాలా మందిని అడిగాను, ఆ పెళ్లి తర్వాత వస్తే సమస్యలతో వస్తే మీరు పెళ్లి ముందు ఎంత గ్యాప్ ఉంది, నెల, అప్పుడు మాట్లాడుకున్నారా? మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారు? జీవితం గురించి వాళ్ళు మాట్లాడుకోలేదు. రేపు మన జీవితం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, పిల్లలు పుడితే ఎట్లా, ఇంటి పని ఏంటి, ఇవేమీ మాట్లాడుకోరు. ఇవన్నీ టాబూస్, అసలు మాట్లాడుకోరు. పెళ్లి ఎట్లా జరగాలి, పెళ్లి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఎట్లాంటి, అంటే ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. అంటే అదొక ఈవెన్ ట్రెండ్. చదువుకుని ఇవి మాట్లాడుకుంటారు, కానీ జీవితాన్ని నిర్మించుకోవడానికి నువ్వు నేను తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, మనం ఏం చేయాలి అన్నది మాట్లాడుకోరు. అందుకని పెళ్ళి ఇంత జరిగిన తర్వాత పెళ్ళి అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మొదలైపోతాయి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు తెలుసు కదా, మినిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ₹1,00,00,000 పెళ్లి, ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ 3 కలిపితే 1,00,00,000-1,50,000 మధ్యలో ఒక్కొక్క దానికి 25 నుంచి 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఇది చేసిన తర్వాత చాలా పెళ్ళిళ్ళు ఏడాది తిరగకుండా బ్రేక్ అయిపోతున్నాయి. ఎందుకు? ఈ వీటి ఈ ఈ 1,50,000 ఎట్లా ఖర్చు పెట్టాలి అన్న విషయం మాట్లాడుకున్న దాంట్లో 1% కూడా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకోకపోవడం వల్ల. ఒక రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ లేకపోవడము, పెళ్ళైన తర్వాత ఇంకేముంటది, ఏమన్నా చిన్న పిల్లలమా మనము, ప్రేమ అవును, అనేది పిల్లలైన తర్వాత అసలు ప్రేమ చూపించడం కూడా టాబు అనుకుంటారు. అవును, అవును, సో ఒక వైఫ్ ని రెస్పెక్ట్ చేయడం కానీ, వైఫ్ ని ప్రేమించడం అనేది కల్చర్ లో మనకి ఇంట్లో కూడా చూపెట్టాం పిల్లలకి. అవును, అంటే అవును, మనం మగపిల్లలకి ఒకవేళ ఫాదర్ మదర్ ని రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఫాదర్ మదర్ తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాంతో పిల్లలు నేర్చుకుంటారు కదా. అవును, అదే ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేని ఒక వస్తువుగా చూపిస్తారు. ప్రేమిస్తే చాలు క్యూట్ గా చూపిస్తారు, అవును, ఇన్నోసెంట్ గా చూపిస్తారు. అంటే చూపిస్తారు. ఎవ్రీ బాయ్ వాళ్ళకి ఏంటి, ఒక అమ్మాయి కావాలి, ఒక క్యూట్ గా ఉన్న అమ్మాయి కావాలి, ఒక ఇట్లాంటి ఒక నేరేటివ్. అదే మాట్లాడే అమ్మాయి అంటే భయం, పెళ్లి చేసుకునేటప్పుడు మాట్లాడే అమ్మాయిలు అంటే భయపడతారు. సో ఇట్లాంటి ఒక నేరేటివ్ చేసిన తర్వాత ఎట్లా రెస్పెక్ట్ చేస్తారంటే రేపు పొద్దున పిల్లలైనా కూడా ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు తల్లిని? యాక్చువల్గా అది చాలా మంచి పాయింట్. అంటే అమ్మని గౌరవించటం చూడని ఇంట్లోంచి తన పార్ట్నర్ ఎట్లా గౌరవిస్తారు. ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పార్ట్నర్స్ మధ్యలో అన్నిటికంటే కీలకమైనది గౌరవం అని. నేను ఒకసారి ఒక 3,000 మంది యూత్ ఉన్నారు, వాళ్ళకు మాట్లాడమని పిలిస్తే నేను వాళ్ళ క్వశ్చన్ అడిగాను, నోర్మోయ్ నీకేం తెలుసు, ఈ మాట ఎంతమంది మీ జీవితంలో విన్నారంటే దాదాపుగా అందరూ విన్నారు. ఈ మాట ఎవరు ఎవరిని అంటారు? 90% పీపుల్ చెప్పింది, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు మా అమ్మ అంటుందని. బట్ చెప్పిన వాళ్ళందరూ కూడా మా నాన్న మా అమ్మని అంటాడు. నోర్మీ నీకేం తెలుసు, రైట్? అంటే పిల్లల ముందు తండ్రి తల్లిని నోర్మీ నీకేం తెలుసు అంటే అవతల మనిషిని తీసి పడేస్తున్నప్పుడు అది చూస్తూ పెరిగిన పిల్లలు 2 రకాలుగా తయారవుతారు. ఎయిదర్ పర్పెట్రేటర్స్ అవుతారు, ముఖ్యంగా మగపిల్లలు. ఆడపిల్లలు విక్టిమ్స్గా అవటానికి సిద్ధపడతారు. జీవితం ఇట్లాగే ఉంటుంది, మన ఇట్లాగే తక్కువగా చూస్తారు, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలని. ఇందులోకి ఈ అమ్మాయిలు వెళ్తారు, ఇట్లా చేయటమే రైట్ అనే దాంట్లో అబ్బాయిలు కూడా వెళ్తారు. కాబట్టి ఒక అసమాన కుటుంబంలోంచి సమానత్వం రాదు. అంటే పిల్లలకు మీరు అమ్మాయిల్ని గౌరవించాలని నోటితే చెప్తే సరిపోదు, ఇంట్లో ఆ గౌరవం ఉండాలి. ఉన్నప్పుడే పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇది ఎగ్జాంపుల్గా వాళ్ళు తీసుకుంటారు. అది లేకపోవటం వల్ల, అంటే ఇప్పుడు మనం ఏవైతే బయట చూస్తున్నామో సమస్యలన్నీ ఇవన్నీ ఫ్యామిలీస్లో ఉన్నాయి. వాటిని మనం పరిష్కరించే ప్రయత్నం చేయకపోవటం వల్ల అవన్నీ మేనిఫెస్ట్ అయిపోయి ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఐ థింక్ భారతదేశ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని డబ్బాలు కొట్టుకోవటం కాకుండా, ఇప్పుడు 2024లో 25లో ఇప్పుడున్న ఎకానమీకి, ఇప్పుడున్న రిలేషన్స్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి అని మనం చూడకపోతే ఇవి ఇంకా పెరుగుతాయి. ఐ థింక్ వీ నీడ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఇంట్లో, ఫ్యామిలీలో, సమాజంలో రిలేషన్షిప్స్, మెన్ విమెన్ కి మధ్యలో రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలి అనేది మాట్లాడకుండా కేవలము ప్రేమ, పెళ్లి దీనికి మాత్రమే కన్ఫైన్ చేయడం వల్ల ఇట్లాంటి ఒక ఇంబ్యాలెన్స్ ఇన్ పవర్, దాని వల్ల వచ్చే ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ అనేటి ఈ వైలెన్స్ అని మనం అగ్రి చేస్తున్నాం. అది దట్ ఈస్ ద కంక్లూజన్. Yeah, that is the agreed point. Okay, bye.